ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షము తిథి చవితి అక్టోబర్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:49 నుండి అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:47 వరకు. తదుపరి పంచమి అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:47 నుండి అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:18 వరకు. నక్షత్రం అనురాధ అక్టోబర్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:11 నుండి అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 2:25 వరకు. తదుపరి నక్షత్రం జ్యేష్ఠ అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 2:25 నుండి అక్టోబర్ 9వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:08 వరకు. కరణం భద్ర అక్టోబర్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:52 నుండి అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:48 వరకు. భవ అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:48 నుండి అక్టోబర్ 7వ తేదీ అనగా అదే రోజు రాత్రి 10:37 వరకు. బాలవ అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10:37 నుండి అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:18 వరకు. వారము సోమవారము. సూర్యోదయము ఉదయం 6:11 సూర్యాస్తమయము సాయంత్రం 5:56 చంద్రోదయం అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:41 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 8:55 రాహుకాలము ఉదయం 7:39 నుండి 9:07 వరకు. యమగండ కాలము ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:03 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:32 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:27 నుండి 1:14 వరకు. తదుపరి 2:48 నుండి 3:35 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 4:33 నుండి 6:18 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:02 నుండి 4:47 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:23 వరకు. సూర్యరాశి కన్యారాశి జన్మరాశి చంద్రుడు వృశ్చిక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఎవరికైనా ఆస్తి వివాదాలు కనుక ఉంటే ఈరోజు అవి పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగాలు చేసేవారు పై అధికారుల సహాయంతో పదోన్నతులను పొందుతారు. అదేవిధంగా మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలను కూడా మీరు అందుకుంటారు. ముఖ్యమైన పనులను ఆత్మవిశ్వాసంతో చేయడం ద్వారా లాభాలను అందుకుంటారు వృషభ రాశి వారు ఈరోజు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు లభించకపోయినా సరే ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని సద్వినియోగం ఈ సమయంలో చేసుకుంటే దీని ద్వారా ముందుకు మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకి ఈరోజు అనుకూలంగా ఉంది. అదేవిధంగా పురోగతికి అనగా అభివృద్ధికి ఈరోజు బాగుంటుంది. ఈరోజు వృషభ రాశి వారు పరధ్యాన స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉంటే గనక వాటి వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంతపాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అదేవిధంగా ప్రేమ సంబంధంలో ఉన్నవారు స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఏ విధంగా అయితే డబ్బు ఖర్చు చేస్తున్నారు అనే విషయాలపై కొన్ని వాదనలైతే రావచ్చు. ఇక జీవిత భాగస్వామి కోసం ఏదైనా మీరు గనక ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే గనక వాటి విషయంలో తొందరపడవద్దు. కుటుంబంలో మతపరమైన కొన్ని కార్యక్రమాలను నిర్వహించే అవకాశం కూడా కనపడుతుంది. అదేవిధంగా మీ వైవాహిక జీవితం కూడా ఈరోజు బాగుంటుంది. కాకపోతే ఎవరితోనైనా సంభాషించేటప్పుడు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఓపికగా ఉండండి. అనవసరమైన చింతల జోలికి వెళ్ళవద్దు. వీటి వల్ల మీ మనసు కలత చెందే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల విషయాల పట్ల దూరంగా ఉంటూ మీ మీద మీరు పూర్తి విశ్వాసంతో ఉండండి. అదే విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడు ఇంటి నుండి ఉద్యోగ నిమిత్తమై దూరం వెళ్ళే అవకాశం ఉంది.
దీని ద్వారా ఒకేసారి మీరే అనేక పనులు నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి మీలో కొంతవరకు ఆందోళన పెరుగుతుంది కాబట్టి కొంతపాటి ఆత్మవిశ్వాసం మీకు ఇప్పుడు ఎంతైనా అవసరమని చెప్పవచ్చు. జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి సహజంగా ఉంటాయి కాబట్టి వాటికి తగినట్టుగా మీరు మానసికంగా ప్రిపేర్ అయి ఉండడం మంచిది. స్నేహితులతో మంచి స్నేహాన్ని కొనసాగించండి. ఎవరైనా ఒక స్నేహితుని సహాయంతో ఈరోజు లేదా ఈ వారంలో మీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఏదైనా చెల్లించవలసి ఉండి ఆ పని గనక పెండింగ్లో ఉన్నట్టయితే గనక వీలైనంత త్వరగా దాన్ని క్లియర్ చేసుకునేటందుకు మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. లేదంటే చిక్కుల్లో పడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి అందులోనూ మీ చుట్టుపక్కల మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అప్పులు బాకీలు లాంటివి ఏమైనా ఉంటే క్లియర్ చేసుకునేటందుకు ఈ వారంలో ఇంచుమించుగా ఈ వారంలో అవన్నీ క్లియర్ చేసుకునేటందుకు మీ ప్రయత్నాలు మీరు చేయండి. అవివాహితులకు ఈరోజు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. వృషభ రాశి వారిలో ఎవరైనా గనక ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉన్నట్లయితే గనక దాన్ని తిరిగి చెల్లించడంలో కొంతవరకు ఈరోజు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా ఉండే కొత్త వ్యాపార భాగస్వాముల కోసం గనక మీరు ప్రయత్నించినట్లయితే అవి మీకు ఆర్థిక సౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీరు పెట్టే పెట్టుబడులు కూడా లాభదాయకంగానే ఉంటాయి. కాకపోతే పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త మార్గాలు కనుగొనే అవకాశం ఉంది. ఇది మీకు మరింత డబ్బును సంపాదించే ఒక అవకాశంగా చెప్పవచ్చు. అదేవిధంగా పనిలో మెరుగుదల ఉంటుంది. లాభదాయకమైన ఆఫర్లు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. మీ శత్రువులపై కూడా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా అస్థిరత ఏదైతే ప్రభావం మీ మీద ఉంటుందో అది వాళ్ళ తగ్గుముఖం పడుతుంది. వృషభ రాశి వారు లక్ష్యాలను సాధించేందుకే కష్టపడాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ఎవరికైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే గనక ఈరోజు అవి మీకు అనుకూలంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. వృషభ రాశి వారిలో కొంతమంది విద్యార్థులు ఈరోజు చదువులపై ఆసక్తి అధికంగా చూపిస్తారు. చదువుపై ఎక్కువ మొగ్గు చూపుతారని చెప్పచ్చు. అదేవిధంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచించేవారు ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు లేదా ఈ వారంలో అవకాశం బాగుంది అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు విద్యార్థులైనా నిరుద్యోగులైనా వ్యాపారస్తులైనా సరే తమ లక్ష్యాలను సాధించేటందుకు కష్టపడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పెండింగ్లో ఆగిపోయి ఉన్న డబ్బు ఏదైనా ఉంటే ఈరోజు అది అందుకునే అవకాశం ఉంది. ఏవైనా వివాదాలు కనుకుంటే ఆ వివాదాల్లో మీ పక్షం బలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కానీ సంభాషించేటప్పుడు అనవసరమైన సంభాషణలు చేయకుండా ఉండడం మంచిది. వృషభ రాశి వారిలో కొంతమందికి అయితే ఉద్యోగులకు బదిలీలకు అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి. అప్పులు ఇచ్చినచో అవి వెనక్కి వస్తాయనే నమ్మకాలు అవకాశాలు చాలా తక్కువ కాబట్టి పనికిరాని చర్చలను చేయకండి. అనవసరమైన వాటి కోసం మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. మొత్తం మీద ఈరోజు విద్యార్థులకు విద్యపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతుల అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆస్తిపాస్తుల వివాదాలకు ఒక పరిష్కారం కూడా ఈరోజు దొరుకుతుంది. వైవాహిక జీవితము బాగుంటుంది. కొంతమంది వృషభ రాశి వారిలో మాత్రం ఈరోజు తలనొప్పి, కాళ్ళ నొప్పులు మరియు ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఆహార పదార్థాలు తీసుకునే విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఏవైనా సమస్యల నుండి బయటపడేటందుకై దుర్గామాతకు ఈరోజు తెల్లని పువ్వులను సమర్పించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానితో పాటు మూగజీవులకు పశుపక్ష్యాదులకు నీరు కోసమై ఏర్పాట్లు చేయండి. అదేవిధంగా మీకు వీలైతే అనాథలకు కొంతపాటి ఆహారాన్ని అందించండి. దీని ద్వారా మీకంతా శుభం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 5 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు.
ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.